ప్రొఫెసర్ కోదండరామ్ అండ్ అమీర్ అలీ ఖాన్ ఈ ఇద్దరు ఎమ్మెల్సీ పదవులు ఎందుకు పోయాయి అండ్ సుప్రీంకోర్టు ఎందుకు వారి నియామకాన్ని రద్దు చేసింది? ఈ టాపిక్ రిలేటెడ్ స్టోరీని ఈ వీడియోలో షార్ట్లో చూద్దాం. ప్రొఫెసర్ కోదండరామ్ ఈయన పేరు మనందరికీ బాగా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ TJSC చైర్మన్గా వ్యవహరించారు అండ్ తెలంగాణ జనసమితి TJS అనే పార్టీ కూడా స్థాపించారు. విద్యావేత్తగా, రాజకీయ విశ్లేషకుడుగా ఈయనకు మంచి పేరుంది. నెక్స్ట్ వచ్చేసి అమీర్ అలీ ఖాన్. ఈయన ది సియాసత్ అనే ప్రముఖ ఉర్దూ పత్రిక న్యూస్ ఎడిటర్. సామాజిక సేవ, జర్నలిజం ఈ రెండు రంగాల్లో ఈయనకు మంచి గుర్తింపు ఉంది. కొంచెం హిస్టరీలోకి వెళ్తే 2023లోకి వెళ్తే తెలంగాణలో BRS ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది. పాత ప్రభుత్వం అంటే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల కోసం దాసరి శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ ఈ ఇద్దరు పేర్లను గవర్నర్కు సిఫార్సు చేసింది. అయితే అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాళ్ళు రాజకీయాలకు చెందినవారని గవర్నర్ కోటా కింద సరిపోరని చెప్తూ ఆ పేర్లను తిరస్కరించారు. గవర్నర్ కోటా అంటే కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇవ్వాలి, రాజకీయ నాయకులకు కాదు అనేది ఇక్కడ ముఖ్యమైన నిబంధన. కొత్త ప్రభుత్వం అంటే 2023లో చివరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ జనవరి 2024లో ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఇద్దరు పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను గవర్నర్ ఆమోదించారు. వారిద్దరూ ఎమ్మెల్సీలుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో తమ పేర్లను తిరస్కరించి కొత్త వారిని నియమించడాన్ని సవాల్ చేస్తూ BRS నేతలు దాసరి శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ వీళ్ళిద్దరూ ముందుగా తెలంగాణ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకీ వారి ప్రధాన వాదన ఏంటంటే గవర్నర్ కోటా నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నవారు, క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవారు అనర్హులు. అంటే ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ జనసమితి పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు అండ్ అమీర్ అలీ ఖాన్ కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవారే. కాబట్టి వారి యొక్క నియామకం చెల్లదని దాసరి శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ యొక్క వాదన అన్నమాట. సో ఈ కేసును సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది. అంటే గవర్నర్ కోటా కింద జరిగే నియామకాలు అనేవి ఖచ్చితంగా రాజ్యాంగంలో చెప్పినట్టు కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవ రంగంలో నిష్ణాతులైన వారికి చెందాలని స్పష్టం చేసింది. సో ప్రొఫెసర్ కోదండరామ్ అండ్ అమీర్ అలీ ఖాన్ల నేపథ్యం ఈ కోటాకు సరిపోదని, అంటే గవర్నర్ కోటాకు సరిపోదని, వారి నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తేల్చింది. ఈ కారణంతో వారిద్దరి నియామకాన్ని రద్దు చేస్తూ వారి ఎమ్మెల్సీ పదవులు చెల్లవని ఆగస్టు 13, 2025 ఫైనల్ జడ్జిమెంట్ ను వెలువరించింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.